తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కట్కూరి శ్రీనివాసరెడ్డి గారికి అంటే ఈ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం నేర్పింది, అలాగే ప్రజల స్పందన ఎలా ఉంది, దాంతోపాటు ఇకపై ప్రజల కోసం తను ఎలా ప్రయాణం కొనసాగించబోతున్నారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రయాణం మీకు ఏ అనుభవం నేర్పింది? ప్రస్తుతం నాకు ఈ ఎన్నికల ప్రయాణంలో తెలిసినటువంటి అనుభవాలు ముఖ్యంగా ప్రధానంగా మొదటి రకంగా ఏంటంటే, నాకు అధికార పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు స్థానం ఇచ్చారు. దాని ప్రకారంగానే నన్ను బలపరిచినటువంటి సిపిఐ, బీజేపీ, టీడీపీ, బీఎస్పీ, సిపిఐఎంఎల్, మాస్లైన్ ఈ పార్టీలందరి ఐక్యతతో నేను కాకరవాయి గ్రామంలో బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న అధికారికంగా. అయితే నాకు ఈ ఎన్నికల్లో అనుభవం ప్రధానంగా జరిగినటువంటిది ఏంటంటే, 30 సంవత్సరాలుగా నేను కాకరవాయి గ్రామంలో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నా. నిస్వార్థంగా ఎలాంటి పక్షపాతం లేకుండా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం నేను పాటుపడుతూ వస్తున్నటువంటి నమ్మకంతో ప్రజలు నన్ను ఆదరిస్తారని నేను ఈరోజు బరిలో ఉన్నా. అయితే కొన్ని పరిణామాలు జరిగిన ఆ పరిణామం రెబల్ కార్యకర్తలు వేయటం, తర్వాత కాంగ్రెస్ ప్రజల్ని అటు గ్రామంలో ఉన్న ప్రజల్ని గందరగోళ స్థితికి ఈ రెబలు వాళ్ళు నెట్టివేయబడటం అంటది కొంత మనకు మైనస్ జరిగినటువంటిది ఉంది. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా క్రాస్ ఓటింగ్ చేశారు. దానివల్లనే ఈరోజు నేను నా యొక్క ఓటమికి కారణమైన పరిస్థితి. నేను నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసిన నాకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఓట్లు నాకు ఓటు వేసినటువంటి 1062 ఓట్లు నిజాయితీగా నా యొక్క మంచితనం, పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత భూభారతి, 6 గ్యారంటీ స్కీములు, నేను గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, ఇవన్నీ కూడా నాకు పడ్డటువంటి ఓట్లు, అభివృద్ధిని చూసి వేసినటువంటి ఓట్లు. అందుకే ప్రజలు నా వెంట ఉన్నారు, నిజాయితీగా నా వెంట ఉన్నారు. నిజాయితీ పరుని వెంటనే నా వెంట ఉంటారు. అవతలటువంటి అభ్యర్థి అనేక జిమ్మిక్స్ చేసినా కూడా, అనేక జిమ్మిక్స్ ఆడపిల్లలను సైతం ఓటు కోసం ఆయుధంగా వాడినటువంటి పరిస్థితి ఇక్కడ దిగజారిపోయింది. ఈ మానవుల యొక్క ఓటర్ల యొక్క మాననీయ నిజాయితీని కూడా గెలుచుకోవాలని కాళ్ళు పట్టుకొని ఓటు అడిగేటువంటి పరిస్థితి దిగజారి గెలిచినా కూడా అది నైతికంగా నేను గెలిచినా అని అనుకుంటున్నా. ఎందుకంటే గ్రామంలో ప్రజల కోసం అహర్నిశలు నేను పనిచేస్తున్నటువంటిది అందరూ చూసినటువంటిదే ఉంది. ఇక ముందు కూడా నేను మా కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నన్ను బలపరిచినటువంటి దంతాల బాలరాజు, కొలిశెట్టి భిక్షం, నల్లగట్ట శంకర్, మాస్లైన్ ఉడుగుల మధు, చంటి, శివకుమార్, బీజేపీ ఇందూరి మహేష్, ప్రవీణ్ కుమార్, తర్వాత నల్లగట్ట ఉపేందర్, వీళ్ళందరి ఐక్యంగా వీళ్ళందరి మద్దతుతో నేను ముందుకెళ్ళిన. అయినా రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రజల కోసం, గ్రామాభివృద్ధి కోసం నేను ముందుకెళ్తా. ఎవరు కూడా అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు. మీకోసం ఈ సీనన్న ఉంటాడు, మీ వెంట ఉంటాడు. ఆ సీనన్న ఆశీస్సులతో గ్రామాభివృద్ధి చేసుకోవటానికి నేను ముందు బాగా నిలుస్తా అని చెప్పి మీకు చెప్తాను. సార్, ప్రధానంగా ఇకపై ప్రజలలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రజల కోసం గతంలో ఏ విధంగా అయితే పనిచేసినాం, కుల మతాలకు అతీతంగా ఏ విధంగా అయితే పనిచేసినాం, అదే రకంగా నేను నా యొక్క జీవనాన్ని కొనసాగిస్తాను. ఎందుకంటే నేను ఎలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను నిర్భయంగా చెప్తున్నా. నాకు ఈరోజు ప్రజలు ఆదరించారు కాబట్టి నేను 1062 ఓట్లు సాధించగలిగిన. నా వెంట బలంగా ఉన్నటువంటి కార్యకర్తలు, జనం ఉన్నారు కాబట్టి నేను ఎలాంటి నిరుత్సాహానికి కూడా గురి కాకుండా నేను అదే ముందడుగుతో ప్రజల గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైనా, ఎలాంటి అంతర్గత సీసీ రోడ్లైనా, ఇందిరమ్మ ఇండ్లైనా ప్రజలకు పూర్తిగా బడుగు నిరుపేదలకు చేరేటట్లుగా నేను ముందుకు తీసుకెళ్లేటట్టుగా నేను నడుస్తానని చెప్తున్నాను. సార్, రైట్. ప్రస్తుతము ప్రజల తీర్పుని ఆశీర్వదిస్తూ, అలాగే నిత్యం ప్రజలలో గత 30 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నామో అలాగే ప్రజల మధ్యన కొనసాగుతూ కుల మతీతాలకు అతీతంగా పనిచేస్తామని తన క్యాడర్ కోసం తను హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ నారా